నవీన్ రాజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ నవీన్ రాజ్. ఇందులో మెయిన్ విలన్గా చేశాను. ముందుగా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పెద్ద సినిమాలో ఫంక్షన్కి వెళ్తారో లేదో తెలియదు, కానీ ఒక చిన్న సినిమా కానీ ఒక కొత్త టీం వస్తుందంటే ఖచ్చితంగా మీ ప్రజెన్స్ ఉంటుంది. అది ఆ టీంకి చాలా 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 ఒక బూస్టప్ ఉంటుంది సార్. అలా ఎవ్రీ టైం ఉంటున్నందుకు మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఉంటే అది గెస్ట్ అని కాదు, కానీ ఒక కొత్త టీంకి ఒక తెలియని ఒక ఎనర్జీ. నేను వనవాసం అప్పుడు మీ దగ్గరికి వచ్చాను, నా వేరే సినిమాలు అప్పుడు కూడా వచ్చాను. అంటే మీరు వచ్చినా రాకపోయినా మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీరు ఇచ్చే ఆ బూస్టప్ ఏదైతే ఉంటుందో, నా 9 ఇయర్స్ జర్నీకి నాకు తెలియకుండా మీతో మాట్లాడిన ఒక 10 మినిట్స్ నాకు చాలా హెల్ప్ అయింది. సో ఈ స్టేజ్ మీద థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళకి అన్న థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవ్రీ టైం స్టేజ్ ఎక్కినప్పుడు మీడియా అన్న వాళ్ళని ఎందుకంటే మీరు లేకపోతే సినిమా లేదు. సో చిన్న సినిమాలకి చాలా ఎంకరేజ్ చేస్తారు మీరు. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలను బయటికి తీసుకెళ్ళడానికి కంటెంట్ బాగుంది అంటే దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ పిఆర్ఓ సతీష్ అన్న, ఈ సినిమా చిన్నగా స్టార్ట్ అయిన సినిమాని వీళ్ళిద్దరు స్ట్రగుల్స్ చూసి మీరు వీళ్ళకి ఇచ్చిన సపోర్ట్కి ఈ సినిమా ఈరోజు కొంచెం విజిబిలిటీ ఉండి ఒక సినిమా వస్తుందని బయటికి తెలియడానికి కూడా పిఆర్ఓ సతీష్ అన్న చాలా హెల్ప్ అయ్యాడు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ అన్న. అండ్ మెయిన్లీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి వస్తే 29న మేము ముందుకు వస్తున్నాం. కొత్త టీంని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి టీమ్స్ బయటకు వస్తాయండి. ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే పార్థు గారు నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఆయన చాలా స్ట్రగుల్ అవుతూ ప్రీవియస్ ఒక మూవీ చేసాం, అది కొన్ని కారణాల వల్ల జరగలేదు. సో మళ్ళీ ఆయన సినిమా చేస్తున్నాడంటే అందులో ఒక చిన్న పార్ట్ అయినా బాగుంటుంది అనిపించింది. సో ఈ సినిమా నేను చూశాను, చాలా చాలా బాగా వచ్చింది. అంటే బడ్జెట్ అనేది పక్కన పెడితే, కొత్త వాళ్ళు అనేది పక్కన పెడితే ఒక మంచి కథ ఉంది. అది చెప్పడానికి వాళ్ళకున్న బడ్జెట్లో చాలా బాగా ప్రయత్నం చేశారు. ఈ పరంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. రేపు 29th కూడా మీరు చూసి అదే మాట అంటారని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఒక కథ రెడీ అయిన తర్వాత ప్రొడ్యూసర్ అనేది ఒక పెద్ద టాస్క్. డైరెక్టర్ ఎంత విజన్ ఉన్నా కూడా ప్రొడ్యూసర్ లేకపోతే అది ముందుకు రాదు. కానీ ఆయన్ని గెలిపించడానికి ఆమె ముందుకొచ్చి మెయిన్గా ఈ సినిమా చేయడానికి లాస్ట్ టైం కూడా చెప్పాను 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి పార్థు గారితో ఉన్న రిలేషన్షిప్, ఇంకొకటి ఒక 3 months బేబీని తీసుకుని సెట్కి వచ్చి ఆ ఫారెస్ట్లో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారండి. ఈ సినిమా ఖచ్చితంగా 29th అందరూ చూడండి. ఎందుకు చూడాలి అంటే ఫస్ట్ ఆ ఇద్దరు గురించి, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ లైఫ్ పెట్టేశారు ఈ సినిమా మీద. వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ ఒక చిన్న పాపను తీసుకుని, అంటే ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళకి సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ఇష్టం ఉంది అనేది. ఒక ఫ్యామిలీ కంప్లీట్ లైఫ్ పెట్టేశారు. సో వాళ్ళ గురించైనా ఈ సినిమా బాగా ఆడాలి. సో బాగా ఆడితే ఇంకా మంచి సినిమాలు తీస్తారు, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి యంగ్ టీం, కొత్త టీమ్స్ బయటకు వస్తారు. అండ్ ఇందులో చేసిన ఇద్దరు హీరోస్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరికి చాలా ఇంపార్టెంట్, అది నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా బిగినింగ్లో చాలా చాలా ఇబ్బంది పడ్డాం ఒక సినిమా బయటికి తీసుకురావడానికి. కానీ ఆయన మీకు చాలా హెల్ప్ అయ్యారు మీ ఇద్దరు బయటికి రావడానికి. సో హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. మాకున్న పరిధిలో ఒక మంచి కథ చెప్పడానికి ట్రై చేస్తున్నామండి. 29th చూసి అందరూ బ్లెస్ చేస్తే ఇంకా మంచి టీమ్స్ వస్తాయి. ఇంకొక మంచి సినిమాతో వీళ్ళు మళ్ళీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.